ఏపీలోనూ మోంతా తుఫాన్ పొలిటికల్ కాకరేపుతోంది. కూటమి ప్రభుత్వానికి పబ్లిసిటీపై ఉన్న శ్రద్ధ నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో లేదని విమర్శించింది వైసీపీ. అయితే గతంలో తుఫాన్లు వచ్చినప్పుడు జగన్ ఏం చేశారో అందరికీ తెలుసంటూ కౌంటర్ ఇచ్చింది కూటమి సర్కార్. మోంతా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో సఫలమయ్యామని సీఎం, మంత్రులు, కూటమి చెబుతుంటే ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించాయి విపక్షాలు. మోంతా తుఫాను వల్ల తీవ్ర పంట నష్టం జరిగిందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. రైతుల కష్టాలు తీర్చడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వలేదని ఆరోపించారు. ఆచరణలో రైతాంగానికి వారు చేసింది మాత్రం నామమాత్రమే. ఇది నేను గ్యారంటీ చెప్తాను. గవర్నమెంట్ స్పందించలేదా అంటే ముఖ్యమంత్రి గారు స్పందించారు, లేదా మంత్రులు స్పందించారు, అందరూ బాగుంది. కానీ వాళ్ళకి నెట్ రిజల్ట్ నేను అడుగుతా ఉన్నాను. రైతాంగానికి వాళ్ళకి అందిందేమి, మీరు ఏం అందజేశారు, వాళ్ళ కష్టాలు ఏం తీర్చారో దానికి వారు సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్లుంది తప్పితే వాళ్ళ నుంచి కూడా ఏం పాత్రం లేదు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా పంట నష్టం జరిగిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అనకాపల్లి జిల్లా వడ్డాదిలో పర్యటించిన అమర్నాథ్ ప్రభుత్వం వెంటనే పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. వర్షం పెద్ద ఎత్తున గడిచినటువంటి 4 రోజులుగా వర్షం పడడం, మేజర్గా ఏదైతే పంట డ్యామేజ్ అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా దాదాపు 5,000 ఎకరాల మేర వరి, చెరుకు వగేరా పంటలన్నీ కూడా నీట మునిగాయి అనేటువంటిది అధికారులు చెప్తా ఉన్నారు, ప్రజలు చెప్తా ఉన్నారు. ఎక్కడికక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనకి కనబడతా ఉన్నాయి. పంట నష్టపోయిన వారిని ఆదుకోకుండా చంద్రబాబు అండ్ టీం డ్రామాలు చేస్తుందని విమర్శించారు మాజీ మంత్రి కన్నబాబు. ఓవైపు రైతులు కష్టపడుతుంటే చంద్రబాబు తుఫాను ఎదుర్కొన్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఏరియల్ సర్వే చేస్తే చంద్రబాబు నాయుడు గారు పదే ఎద్దేవా చేసేవారు. గాల్లో తిరిగితే తెలుస్తుందా, గాల్లో తిరిగితే ఏం కనిపిస్తుంది, మరి గాల్లో తిరిగే జగన్ గారికి కనపడింది, గాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిరిగితే ఆయన కనపడిందా, గాల్లో తిరిగిన డ్రోన్లు చూపిస్తుంటే ఈయన కనపడిందా నష్టం? అసలు ప్రధానమంత్రి ఆఫీస్ నుంచే సలహాలు కోరతారు, అమెరికాకే మనకు చేసింది చేతకాలేదని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన పరిపాలన చేస్తే ఏం చెప్తారు? అయితే వైసీపీ ఆరోపణలను ఖండించింది కూటమి ప్రభుత్వం. జగన్ హయాం కంటే మిన్నగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులను ఆదుకుంటున్నామని మంత్రులు తెలిపారు. తుఫాన్ ప్రభావం తగ్గిన వెంటనే చంద్రబాబు రంగంలోకి దిగారని, గతంలో జగన్ ఏం చేశారో అందరికీ తెలుసన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సమయంలో ఒకసారి ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వస్తే బాపట్ల వచ్చి రెడ్ కార్పెట్ వేసుకుని మట్టి కాకూడదని చెప్పి, కాళ్ళకి మట్టి అంటుకోకూడదని చెప్పేసి ఆ అధికారులు చేశారో లేదా పార్టీ వాళ్ళు చేశారో, వాళ్ళు చేసిన ముఖ్యమంత్రి గారి మనసును బట్టి వాళ్ళు పనిచేస్తారు. ఒకవేళ ఆయన పొలాల్లోకి వెళ్ళి పంటను చూస్తారనే ఆలోచన ఉంటే వాళ్ళు అట్లా చేయరు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు కాబట్టి ఒక రెడ్ కార్పెట్ వేసి దాని మీద చెక్కలు వేసి అక్కడ దాని మించి నిలబడి ఏదో చూస్తున్నట్లు, ఆట చూస్తున్నట్లు చూసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, నష్టపోయిన రైతులను ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం చెబుతుంటే గొప్పలు చెప్పుకోవడం తప్ప నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శిస్తోంది వైసీపీ. మొత్తానికి ఏపీలో మోంతా తుఫాన్ కారణంగా మొదలైన పొలిటికల్ తుఫాన్ మరికొంతకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.